ఇన్ని కుల యుద్ధాలు అవసరమా? విశ్వవిద్యాలయాల్లో కూడా కులాల పేరు మీదే పోరాటాలు జరుగుతూ ఉంటే ఇక విద్యార్థులు బతికే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? విశ్వవిద్యాలయాలు కొనసాగే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా? దేశం ఏమైపోతుంది? ఆలోచింతురుగాక మీరు. సంపాదనించి నేర్చుకోవాలి. ఒక పక్షికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, ఒక వానరుడికి ఈ దేశంలో ఇంత నీతి ఉంటే, పక్షి కంటే వానరుడి కంటే మానవుడు గొప్పవాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గభరత విద్వత్వం అస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితికి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైకి పుణ్యైర్వినా లభ్యతే అని శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకంగా రాశారే. అంతటి మానవులమైనటువంటి మనం ఎంత ఉన్నతి సాధించాలండి? ఖచ్చితంగా పశువులు, పక్షులు, కోతులు, మేకలు ఇంత గొప్ప పాత్రలుగా రామాయణ భారతాల్లో చిత్రించబడితే మనుషులమైన మనం వాటికంటే ఉన్నతంగా ఉండాలా వద్దా? అది సంపాతి కథ.